ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండల గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. దుగ్గిరాల, పెనుమోలి, చిలువూరు, తుమ్మపొడి, వీర్లపాలెం, మొరంపొడి గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశినేని శ్రీ అనిత, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, రైతు సంఘం నాయకులు నందిపాటి జోగారావు, గ్రామ అధ్యక్షులు కాకాబాబు, తోటకూర సీతారామయ్య, నర్రా శ్రీనివాసరావు, గొరికిపూడి సత్యనారాయణ, కొరిటాల భాస్కర్, షేక్ ఖాసిం, భీమిరెడ్డి హరికృష్ణారెడ్డి, పసుపులేటి రవి యాదవ్, పర్వతరేని హర్ష, వాసిరెడ్డి వినోద్, నెమలికంటి రోసయ్య, భీమిరెడ్డి రామిరెడ్డి, వెంకట రామారెడ్డి, ఉయ్యూరు లక్ష్మారెడ్డి, మేకా పూర్ణారెడ్డి, కోలెవెల్లి శివయ్య, జొన్నల శివరామిరెడ్డి, అన్నాబొత్తిని బాబు, నాయుడు సీతయ్య, నోకతోటి రవి, విక్రమ్, జంపాల హరిప్రసాద్, శ్రీపతి కిషోర్, వాసిరెడ్డి సాయికృష్ణ, హుస్సేన్, భాషా, ఖాదర్, భాషా, షేక్ జిలానీ, మస్తాన్, బాజీ, ఆలపాటి రామారావు, బండ్లమూడి కృష్ణప్రసాద్, రక్త్వలి, నూరుద్దీన్, జానీబాషా, పేరూరి సత్యనారాయణ, కల్కి భాష, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్ధిదారులు మాట్లాడారు. మండలం మోరంపూడి గ్రామంలో చీలి మహేష్ బాబు గారికి 34,000, అలాగే మండ సంజారాణి గారికి 60,500 రూపాయలు, నారా లోకేష్ గారి సహకారంతో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయిన గొరికపూడి సత్యనారాయణ గారు, అలాగే గ్రామ పెద్దలు, తెలుగుదేశం కుటుంబ సభ్యుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రతి కుటుంబానికి నేను ఉన్నాను అని అన్ని సమస్యలు కూడా సొంత నిధులతో పనులు చేయడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా, ప్రభుత్వ పనులు కూడా అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే మోడల్ స్కూల్ కానివ్వండి, రేపు 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, ఎస్సీ బాలికల వసతి గృహం అయితేనేంటి, పేదవాళ్ళకి అన్నా క్యాంటీను, అలాగే శ్రీశక్తి సెంటర్ 5 సంవత్సరాలుగా మన పార్టీ ఆఫీస్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ పథకాలతో పాటు సొంత నిధులతో కూడా లోకేష్ గారు మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే 90% రోడ్లు పూర్తి చేసుకున్నాము. సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందివ్వాలనే సదుద్దేశంతో నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. మోరంపూడి గ్రామ ప్రజల తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో ఈరోజు కూటమి ప్రభుత్వం తరపున ఎల్ఓసి చెక్కులు 5గురికి ఈరోజు అందించడం జరిగింది. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి బాగాలేదు వారికి 24 గంటల్లోనే వారు అడిగిన నిమిత్తమే వారికి వెంటనే 24 గంటల్లో వారికి లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా ఉంటారని హామీ ఇచ్చిన ప్రకారం వారికి ఉండి వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. వారికి దుగ్గిరాల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో పలువురు ప్రజలకి, వారి కుటుంబాలకి ఏదైతే 2024 ఎలక్షన్లో హామీ ఇచ్చున్నారో, ఒక ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటారని చంద్రబాబు నాయుడు గారు, ఇంటికి పెద్ద అన్నగా ఉంటారని మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర హెచ్ఆర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీఎస్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగేశ్వరం బ్రహ్మరాంబ గారికి 1,00,000 రూపాయల పైచలకు సీఎంఆర్ఎఫ్ ఫండ్, లంకా కుమార్ గారికి 69,000 రూపాయల సీఎంఆర్ఎఫ్, అలానే బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి 2కి శస్త్రచికిత్స అనంతరం వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వారికి కూడా 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం, అదేవిధంగా మరో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకు కూడా, గుత్తి దుర్గా గారికి కూడా ఆ సీఎంఆర్ఎఫ్ చెక్ అందించడం, ఈ విధంగా ఎటువంటి వర్ణ వర్గ విచక్షణ లేకుండా, లింగ విభేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద అన్నగా పెద్ద కొడుకుగా మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఏ విధంగా సహాయం చేయటం మాకెంతో సంతోషం. వారి యందు కార్యకర్తలుగా ఉండటం, ఆ పార్టీ సభ్యులుగా ఉండటం కూడా మాకు గర్వకారణం. ఈ విధంగా దుగ్గిరాల గ్రామానికి ఈరోజు దుగ్గిరాల మండలం
దుగ్గిరాల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 ఆపన్నులకు హెల్త్ నిమిత్తం వారి ఆరోగ్యం బాగు చేసుకోవడం నిమిత్తం కొంతమంది బాగు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎల్ఓసీలు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 3,40,656 రూపాయల అమౌంట్ని ఈరోజు అందజేయడం జరుగుతుంది. మనం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మన సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఆ పన్నుల్ని నేను మీ ఇంటి పెద్ద కొడుకులాగా ఆదుకుంటాను అని చెప్పి ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని సర్వత్రా నిర్వహిస్తూ అందరి కుటుంబాల్లో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గ మంత్రి గారు లోకేష్ గారికి అభినందన తెలియజేస్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను ప్రజల తరఫున. ఇదియే కాక మా గ్రామంలో ఎస్సీ కాలనీలో రాజశేఖర్ అనే అతనికి కూడా 37,000 చిల్లర సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చారు. వారు కూడా ధన్యవాదాలు చెప్పమని అన్నారు. మా పార్టీ తరఫున లోకేష్ గారికి మా గ్రామం తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. పెనుమూలు గ్రామం ఈ రోజున వేమూరు వెంకటరెడ్డి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున 57,205 రూపాయలు అతనికి వచ్చినాయి. వారి లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ సహాయం చేసిన వాళ్ళకి ఎప్పుడూ లోకేష్ గారికి అండగా ఉంటానని మా అందరి మధ్య ఆయన మాకు చెప్పుకున్నాడు. కాబట్టి మా గ్రామం తరఫున లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పండి. పెనుమూలి వేమూరు వెంకటరెడ్డి. నాకు ఆరోగ్యం బాగోకపోతే లోకేష్ గారికి పెట్టుకున్నాను, సాయం చేశారు. ధన్యవాదాలు. నా పేరు మహేష్ బాబు అండి. మహేష్ బాబు. ప్రభుత్వం బాగుందండి. ఇట్లా నేను బండి మీద పక్కూరికి వెళ్ళి వస్తుంటే పడ్డానండి, దెబ్బ తగిలింది. సరేండి, ప్రభుత్వం బాగుంది. కేరళపాలెం గ్రామం. మా బాబు బోరిగడ్డ కిరణం అనారోగ్యంగా ఉంటే లోకేష్ బాబు గారి ద్వారాగా మాకు చెక్కాను. ధన్యవాదాలు. ఏమన్ శివారెడ్డి. నా పేరు ఏమన్ శివారెడ్డి, వీర్లపాలెం. లోకేష్ గారు నాకు సహాయం అందించారు. బాగా అది మోకాలు ఆపరేషన్ చేపించుకుంటే సహాయం అందించారు. ధన్యవాదాలు. దానివల్ల నారాయణ కృష్ణ గారు సీఎం రిలీఫ్ ఫండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మరింత మంచి మెజార్టీతో ఆయన గెలిపించాలని, అదేవిధంగా మరింత సంక్షేమ అభివృద్ధి ఫలాలను మనం పొందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ వారికి మరియు దుగ్గిరాల గ్రామ తెలుగుదేశం పార్టీ వారికి అభినందనలు మరియు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయస్కి ఆరోగ్యం బాగాలేదండి. 72 గంటలు లోకేష్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారండి. ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండీ నిజాముద్దీన్, కొండపనేని అలేఖ్య, స్త్రీ శక్తి మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు దుగ్గిరాల మండలంలో పార్టీ ఆఫీసులో స్త్రీశక్తి మహిళలతో కేక్ కటింగ్ ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు దుగ్గిరాల మండలంలో ఆమె పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. భువనేశ్వర్ గారికి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. రాష్ట్రంలో ఎన్నో చోట్ల అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశక్తి మహిళల తరఫున నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల పార్టీ కార్యాలయంలో శ్రీశక్తి మహిళల సమక్షంలో
ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా మండల ఎంపీపీ గారు జబీన్ గారు, అలాగే పెద్దలు మైనార్టీ నాయకులు నిజాముద్దీన్ గారు, అలాగే యాడ్ చైర్మన్ గారైన ఉన్నం ఝాన్సీ గారు, అలాగే మండల మహిళా అధ్యక్షురాలు యాలగడ్డ శ్రీలక్ష్మి గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నారా భువనేశ్వరి గారు ఒక ముఖ్యమంత్రి కూతురు, అలాగే ఒక ముఖ్యమంత్రికి భార్య, ఈరోజు మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారికి తల్లి గారైన భువనేశ్వరి గారు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా, ఒక మహిళగా ఆవిడ సాధించిన విజయాలు చూసుకుంటే, ఒక హెరిటేజ్ సంస్థ బాధ్యతలు ఆవిడ తీసుకున్నప్పుడు ఈరోజు ఎలా హెరిటేజ్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ తెలుసు. అలాగే సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో పెను తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వరదల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకి సాయం అందించారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద అనాథ పిల్లలకి, తల్లి తండ్రి లేని బాలికలకి ఎంతోమందికి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సంజీవిని ఆరోగ్య రథం ద్వారా పేదలకి వైద్యం అందిస్తున్నారు. అలాగే బసవతారకం హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్న నారా భువనేశ్వరి గారు నిండు నూరేళ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుగ్గిరాల మండల ప్రజల తరపున, మా మహిళా లోకం తరపున ఆవిడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకోవడం మన పార్టీ ఆఫీస్లో చాలా సంతోషంగా ఉంది. శ్రీశక్తి మహిళలందరం కూడా కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలు మనం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. మా నారా భువనేశ్వరి గారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లతో, సుఖ సంతోషాలతో ఉండాలి. ఆమె చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలకేమి పెద్దలకేమి ఎంతో ఆమె చేసే సేవా కార్యక్రమాలు అందరూ కూడా ఆమెను ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి దీవిస్తూ దేవుడు తనను దీవించాలని కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే దేవాంశుని అందరిని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. పివిఎన్ నాగసాయి కుమార్, డిప్యూటీ సీఈఓ సిహెచ్ కృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్లు, పోలీసు శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బివిఎన్ నాగసాయి కుమార్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు. ఈ యొక్క తాడికొండ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు నేను, అదేవిధంగా డిప్యూటీ సీఈఓ గారు, ఇక్కడ మండల్ స్పెషల్ ఆఫీసరు, మేమిద్దరం కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము, అంటే ఎవ్రీ వీకు థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డేలో ఒకరోజు మండల్ లెవెల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకొని ఆ మండల్ లెవెల్లో ఆ డిపార్ట్మెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ను రివ్యూ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు అందరితో మేము రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూ చేసిన దీంట్లో ఏదన్నా మేము గమనించినటువంటి గ్యాప్స్ ఏమైనా ఉన్నా, లేదా డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయాల్సిన ఉన్నా వాటిని మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ని గౌరవ కలెక్టర్ గారికి మేము తెలియజేయడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనేది గౌరవ కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ మండల లెవెల్ ఆఫీసర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఫిరంగిపురం ప్రాజెక్టు పరిధిలో తుళ్లూరు సెక్టార్లోని బోరుపాలెం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ తుళ్లూరు సెక్టార్ సూపర్వైజర్ శ్రీలత మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం గ్రామాలలోని అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఐసీడీఎస్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ జూన్ నెలలో కనుక మనం కొత్త వాళ్ళని 3 సంవత్సరాలు నిండిన వాళ్ళని మన స్కూల్లో జాయిన్ చేసుకుంటాం, 5 నిండిన వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు బోరుపాలెం, దొండపాడు, హరిచంద్రపురం, అబ్బరాజుపాలెం 4 ఒకే పంచాయతీ కింద వస్తాయి. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని, అంటే బయట గ్రాడ్యుయేషన్ చేసే పిల్లల్ని మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. ఆ పిల్లలకి మనం గ్రాడ్యుయేషన్ చేసేసి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ మదర్స్కి
వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే వాళ్ళ మదర్స్ యొక్క ఆ పిల్లల తల్లిదండ్రుల యొక్క భావాలు అంటే వాళ్ళ పిల్లలు ఇందులో పెద్ద యూనివర్సిటీల్లో వాటిలోనే సర్టిఫికెట్ ఇస్తారు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తారు కదా. కానీ మన అంగన్వాడీ నుంచి కూడా మీ పిల్లల్ని మేము ఈ వయసు నుంచే గౌరవిస్తున్నామని చెప్పి వాళ్ళకి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేస్తాం. అందులో భాగంగా వాళ్ళ రెస్పాన్స్ కూడా మాకు కావాలి. కాకపోతే మనకి ఇక్కడ దూరం అయిందని చెప్పి తల్లిదండ్రులు రాలేదు. వచ్చినట్లయితే మన సంతోషంలో వాళ్ళు కూడా పాల్పంచుకునే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది మనకు తెలిసేది. ఓకే, ఇప్పుడు మన కార్యక్రమాన్ని ఆలోచించి నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు, ఇంకా దనేకుల హరిబాబు, ఈదా మోహన్ రెడ్డి, ఉండవల్లి చిట్టయ్య, చింతల భాస్కర్రావు, నీరుకొండ పెద్దబ్బాయి, కంతేటి అంజయ్య, జొన్నలగడ్డ సదా, త్రిపురనేని అప్పారావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.